పక్షులన్నీ ఏం మాట్లాడుకుంటున్నాయి తెలుసా? ఈ అడవిలోకి ఒక వీరుడు వచ్చాడు. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారంట. ఆయుధాన్ని వదలకూడదు. యా ఓర్ కట్ ఇట్. బ్యాంబూ చికెన్ తింటారా? లేదు, మనం కొంత ఆఫ్ రోడించాలి. బురద. ఎస్ వెళ్ళడం అవదేమో. మొత్తం అంతా వాటర్తో కవర్ అయిపోయి ఉంది. చూపిస్తాను. చూసారా? నేను వెళ్ళాలనుకున్న ఆ చెట్టుకి దగ్గరికి దాడు ఓదేరు. ఒక దగ్గర ఒకటే వచ్చేట్రా నీకు. దేర్ ఫోర్ సారీ 4 arms. మొత్తం బురద. నా కోసమే తయారైంది. నా కోసమే తయారైన ఆయుధం రా ఇది. ఇది కూడా బుర్రతే. ఏముంది మామ, ఇది ఎక్కడైనా గుచ్చుకుంటే ఉంటుంది. మనం వెళ్ళాల్సింది ఆ చెట్టు దగ్గరికి. ఆయుధం పట్టు భైరవా. ఏ అడవి మృగం వచ్చినా సరే గుచ్చుతా.
ఆయుధాన్ని పట్టిన భైరవుల్లో ఉన్నాను కదా, చేపలు పట్టేవాళ్ళలో ఉన్నాను. కాలు బెనికితే జనజీవన శ్రమతలు కలవడం కాదు, అక్కడే డాక్టర్ని తుక్కలు. రికార్డ్ కొట్టాను కొట్టాను. నాకు ఇప్పుడు నీ శక్తి అక్కర్లేదు, ఎందుకంటే నేను జనాల్లో కలిసిపోవాలని ఆలోచిస్తున్నా. త్వరలోని ప్రపంచానికి నా అవసరం పడుతుంది, అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఇది ఊబి, జాగ్రత్తగా ఉండాలి. దారి తప్పనా? ఇవి చూసారు, ఇవన్నీ ముళ్ళులు. ఇవి మూలద్వారం అంటారు దీన్ని, జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచానికి నీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తా. అప్పటి వరకు ఎవరికి కనిపించకు. అప్పటి వరకు ఇదే నా ఆయుధం. భైరవా, రాత్రికి రావా. అడవి తల్లి, నేను అడవి బిడ్డని. మగధీర సినిమాలో రామ్ చరణ్కి గుర్రం ఎక్కగానే ఆటోమేటిక్గా దాన్ని ఎలా అదుపు చేయాలో తెలిసిపోద్ది కదా, నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఈ కార్యాలను చూస్తే. మనలో ఎర్లీ మ్యాన్, మన యాన్సిస్టర్స్ వాళ్ళ ఇన్స్టింక్ట్స్ అన్నీ నాలోనే ఇంకా ఉన్నట్టు అదొక ఫీలింగ్.
yes, yes, yes. Oh shit, bomb. నాకు ఏదైనా చిన్న ఆయుధం కావాలి ఈ అడవుల్లో, ఈ మేతలు. ఓ షిట్, ముళ్ళు కాంప. ఇది ఊబి అయి ఉండొచ్చు ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ లేదు అసలే. చూడు మామా, ఇది పెద్ద నదిలో ఉంది మామ. బాంబ్, ల్యాండ్ మైన్. గుచ్చుతా. ఇదిగో మనం చేరుకున్నాం. ఇది ఆ మ్యాజికల్ ఎలిమెంట్ చూస్తున్నారా? ఎస్, this is the magical element which we have been looking for almost like 1000 years. 1000 years ago this used to be a big అది మీ అందరికీ దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలీదు, ఎందుకంటే నేను చెప్పలేదు కాబట్టి. చూసారా, ఇది అడవి ముళంకాడ ఎలా ఉంది చూసారా? అడవిలో ముళంకాళ్ళు ఎలాగే ఉంటాయి. నేను బాహుబలి జంప్ చేయాల్సింది దీని మీదే. మ్యాజికల్ స్క్రోల్, మ్యాజికల్ ఎలిమెంట్. ఈ స్వాడ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కానీ నాకు అంత ఆశ లేదు. ఎందుకంటే నిజమైన వీరుడికి ఆ ఆయుధం అక్కర్లేదు. ఈ నది ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం నేను వెళ్తా, ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే నాకు. Oh shit. I am a nomadic. వెళ్ళాలి.
రిటర్న్ ఎలా వస్తానో తెలీదు. గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయవు ఇక్కడ. టైం ఇప్పుడు 7:30 అయింది. 7:37. సైలెంట్గా వెళ్ళాలి, లేదంటే పులులు వచ్చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగేకరే. రేపు సండే అని తాగేసేవేమో, ఎల్లుండి మండే. ఆఫీస్కి వెళ్ళాం ఏం లేదు. Brothers, look at this, look at this. పడిపోతుంది. పాము వస్తే తోలే. ఈ అడవిలో ఉష్ణం చాలా తక్కువగా ఉంది, నాలో ఉష్ణం ఎక్కువగా ఉంది. పాము కింద పడితే దోలే. మరలా జనజీవన స్రవంతిలో కలిసిపోయే సమయం వచ్చింది. ఈ ఆయుధానికి కూడా వీడ్కోలు తెలిపాల్సిన సమయం వచ్చింది. ఆయుధాన్ని మర్చిపోయా. బాహుబలి. వచ్చిన దాన్ని వెళ్ళిపోతున్నాం. మమ్మీ పాలు ప్యాకెట్లు తెమ్మన్నారు. Oh my god, bee. You honey bee? You big bee? ఆయుధాలు ఉన్నవి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి, అమాయకమైన ప్రజల్ని హాని కలిగించడానికి కాదు. అందుకే ఈ ఆయుధాన్ని వదలాల్సిన సమయం వచ్చింది. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి ఆయుధానికి ఒక ఉంటుంది. అది ప్రజలకి హాని కలిగిస్తుంది. కత్తి నీ జేబులో ఉన్నా నీకే రిస్క్. మైండ్ ఇట్.
అడవి మల్లెపూలు మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. కొమ్మతో సహా తెంపుదాం ఒకసారి. చూసారా, అడవి మల్లె పువ్వు. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా. మల్లె తీగ వాడిపోగా మరల ఊపిరి పోగా. కెమెరా తీస్తున్నాం వీడియోలు మామూలుగా. ముగ్గురు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? ఎక్కడ ఉంటారు? ఎక్కడ కనిపించింది ఆంటీ? తీయాలి ఫోటో. ఏం నవ్వుతారు? తీసాను. ఇందులోనా? ఇందులో వీడియో ఒకటి వస్తుంది, ఫోటోలు కూడా వస్తాయి. ఫోటోలు ఇందులో బాగా వస్తాయి అన్నమాట ఐఫోన్లోనే. పాద్ది పాద్ది పాద్ది. రీల్స్ చూస్తారు మీరు? రీల్స్ చూస్తారా? నెట్ రోజుకి ఎంత మీకు? 1500. ఎలాగా? అంటే నెట్ మనకి యూజ్ అవుతుంది, నెట్ కూడా పాడవు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది ఉండు, దీనిలోనే తెస్తాను. దీంట్లో